విరాట్ భాయ్ ఇంత మోసమా? ఇంత మోసమా? నేను కేవలం 14,00,00,000కే డీసీఓలు నన్ను కొనుక్కుంటా అంటే, మీ మేనేజ్మెంట్ అందరు కలిసి కూసొని చూసుకుంటున్నారు. అయినా నేను ఫీల్ కాలే. కానీ గా వెంకటేష్ అయ్యర్ కోసం 23,00,00,000 దాకా పోయిర్రు చూడు. గప్పుడు ఫీల్ అయినా. ఆవులు నా చేతిలో ఏముందని చెప్పు. ప్రతి సంవత్సరం మా మేనేజ్మెంట్ యాక్షన్‌ల గదే కదా రిపీట్ చేసేది. అయినా ఈ సీజన్‌లో నేను కెప్టెన్సీ చేద్దాం అనుకుంటున్నా. మళ్ళా నిన్ను తీసుకొని నీకు కెప్టెన్సీ ఇయ్యకపోతే ఎట్లా చెప్పు? గందుకే హోప్ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్‌లో నువ్వు ఆర్‌సీబీకే ఆడాలని కోరుకుంటున్నా. విరాట్ బ్రో అట్లా అంటే మా టీంలో ఊరికొక కెప్టెన్ ఉన్నాడు. మేమేమని అనుకుంటానామా? మా కింద రోహిత్ అన్న దగ్గర నుంచి మొదలు పెడితే పైన బూమ్రా దాకా అందరు కెప్టెన్లే. ఎనీవే ఐపీఎల్ 2025 ఈ సీజన్‌లో నేను ఎట్లా ఆడతా అంటే మేనేజ్మెంట్లు అన్నీ కలిపి అరే కేఎల్ రాహుల్ 14,00,00,000కే వచ్చిండు కదా! నీ అవ్వ తీసుకుంటే అయిపో అని రీగ్రాట్ ఫీల్ కావాలి. ట్రాఫీతోని నాకు సంబంధమే లేదు. కేఎల్ రాహుల్ అంటే టెస్ట్ ప్లేయర్ అనుకుంటారు నా కొడుకులు. టీ20 అని చూపిస్తా. టీ20లో కూడా కంబ్యాక్ ఎట్లున్నానంటే డైరెక్ట్ కేజీఎఫ్ చాప్టర్ 3నే. నాతోని నా ఫ్రెండ్ శ్రేయస్ అయ్యర్ కూడా కంబ్యాక్ ఇస్తాడు. అవును రాహుల్ నాతోని మా చాహల్ కూడా ఇస్తాడు కంబ్యాక్. నేనెందుకు పోయా నీతోటి? ఇప్పుడు ఐపీఎల్ తర్వాత టీ20 గేమ్స్‌లకు మేము ఎట్టైనా సెలెక్ట్ అయితాం. నాతోటి నువ్వు కూడా వస్తే మంచిగా ఉంటది కదా! నువ్వు వస్తే మీ వాళ్ళు కూడా వస్తారు కదా! ఎస్ కేఎల్ అన్న నేను ఇద్దరం కలిసి ఓపెనింగ్ చేస్తే చేపాకు సైలెంట్ కావాలి, బెంగళూరు బోల్డ్ కావాలి. తమ్ముడు అంటే మా చేపాకులకు వచ్చి మమ్మల్ని విసికి సైలెంట్ చేసి పోతా అనుకుంటారా? పోయినసారి అంటే మీ ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో వాటర్ ప్రాబ్లం వల్ల మీ హోమ్ గ్రౌండ్ వైజాగ్‌కి చేంజ్ చేసినారు. ఇప్పుడు అట్లా కాదు మీరు ఢిల్లీలోనే ఆడతారు. వాస్తవం చెప్పానంటే మీతో ఆడడానికి వచ్చిన ఆపోనెంట్ టీమ్స్ అన్ని కలిపి మిమ్మల్ని మీ హోమ్ గ్రౌండ్‌నే పిసికిపోతారు. ఈసారి కథ మొత్తం వేరే ఉంటది ధోని భాయ్. బ్రేస్ ప్రైజ్ కథ అంటే అందరూ చూసుకుంటున్నారు. ఎసొంటి ఇన్నింగ్స్‌లో అన్న ఆర్సీబీ కంటే ఓని ఎట్లైనా ఆ మేనేజ్మెంట్‌కి తలకాయ లేదు. మీ మేనేజ్మెంట్‌కి ఏమైంది ధోని భాయ్? అరే పాపు నాకు తెలియదా నువ్వు ఎసొంటి ప్లేయరు ఎసొంటి ఇన్నింగ్స్‌లో అన్నవో సీఎస్కేకి. అయినా ఏం చేస్తాం టీంలో స్పేస్ లేదు. ఆల్రెడీ నలుగురు ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు కదా! నీ అసలు ప్లేయర్‌ని తీసుకొని బెంచ్ మీద కూర్చోబెట్టే కంటే సప్పుడేకున్నదే మంచిది. ధోని భాయ్ మా టీంలో అందరు యంగ్ ప్లేయర్లు ఉన్నారు అనుకుంటారు కదా! కానీ అందరికి తెలియదు నిజమేందంటే బ్యాకప్ ప్లేయర్‌గా వాళ్ళకి ట్రైన్ చేసేది అందరు తోపులే. కరుణ్ నేరు, ఫాఫ్ డూప్లెసిస్, మోహిత్ శర్మ, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్. ఎస్ మన టీంలో వాళ్ళ ఎక్స్పీరియన్స్ మన యంగ్ ప్లేయర్లకి చాలా ఉపయోగపడుతుంది. ఆల్రౌండర్లు లేకపోయినా నేను ఒక్కడిని చాలు మన టీంలకి. అక్షర్ పటేల్ అంతా చూసుకుంటాడు. అంతేవే ఆ పటేల్ ఈ సీజన్లో తగ్గేదే లేదు. జేక్ ఫ్రేజర్ మేకర్కు, కేఎల్ రాహుల్, అశుతోష్ శర్మ, అభిషేక్ పోరెల్, సమీర్ రిజ్వీ, క్రిస్టియన్ సబ్సు, ఆరి బ్రూకు వీళ్ళందరూ కలిసి ఆడితే ఎట్లుండాలి? ఓకే గైస్ ఈ వీడియో కేవలం మీకు ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే. సో వీడియో నచ్చినట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో వీడియోకి పార్ట్ 2 కూడా రాబోతుంది. సో మర్చిపోకుండా వీడియోకి అయితే లైక్ చేయండి. సో బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి మీకు నోటిఫికేషన్లు వస్తాయి.